హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? నేను ఊరికి వచ్చాను. పల్లెటూరు అంటేనే పచ్చదనం, పచ్చదనం అంటేనే పల్లెటూరు. చూడండి, ఇదంతా మా ఇంటి ముందు ఎంత గ్రీనరీ చూడండి. అసలు ఎంత ఎంత పెద్దగా ఉంటుంది. ఇంటికి రైట్ సైడ్లో ఉంటుంది ఇది అంతా గ్రీనరీ. చూడండి, ఒక అరటి గెల ఎంత ఉందా అసలు. ఇక్కడికి వస్తే అసలు హైదరాబాద్ వెళ్ళాలనిపించదు తెలుసా. చూడండి, పక్షుల సౌండ్లు మొత్తం, ఎన్ని రకాల చెట్లు. జామ చెట్టు, గన్నేరు పూల చెట్టు, ఇది కానుగ చెట్టు అంట. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఎన్ని సంవత్సరాలైంది ఈ చెట్టు పెట్టి. అసలు గొడుగులాగే. అసలు బాదం చెట్టు, అన్ని కోకిళ్ళల సౌండ్లు. నిమ్మ చెట్టు, అయ్యో బుడ్డి నిమ్మకాయ అయింది. అక్కడ ఒక సంత్రా చెట్టు కూడా ఉంటుంది. సంత్రాలు కూడా అయ్యాయంట, మా అమ్మ తిన్నదంట. చూడండి అసలు ఎంత. అబ్బబ్బబ్బబ్బా, మ్యాంగో ట్రీస్, ఎన్ని మ్యాంగో ట్రీస్. ఈసారి మ్యాంగోస్ అవ్వలేదు. మా అమ్మకి హెల్త్ బాగలేక హైదరాబాద్లో ఉంది. పాపం నీళ్ళు సరిగ్గా పెట్టేవాళ్ళు లేక అసలు అవ్వలేదు మ్యాంగో. లాస్ట్ ఇయర్ బాగా తిన్నాం మేము మ్యాంగోస్. ఇంత గ్రీనరీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి హైదరాబాద్లో. ఐ లవ్ నేచర్, ఐ లైక్ దిస్ ప్లేస్. చూసారా మా ఇంటి ముందు ఎంత గ్రీనరీ ఇంకా ఉంది, చాలా ఉంది. అదిగో అక్కడ ఒక నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు సంత్రా అనుకుంటా, సంత్రాలు. ఇదిగో ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ చూపిస్తా మీకు. ఇదిగో చూడండి చూడండి చూడండి, ఇవన్నీ మ్యాంగో ట్రీ. అక్కడ ఒక ట్రీ, ఇక్కడ ఇది ఉసిరి చెట్టు అనుకుంటా. ఇది ఒక కరివేప చెట్టు. ఇంకా 2 కరివేప చెట్లు నేను మీకు చూపించలేదు. ఇదిగో ఎన్ని సంత్రాలు తెలుసా. ఇదిగో బుడ్డి సంత్రాలు. ఇదిగో ఇదిగో ఇదొక సంత్రా, ఇదొక సంత్రా. అయ్యో ఎన్ని సంత్రాలు. అదొక ఆముదం చెట్టు, వేప చెట్టు, ఇదొక బాదం చెట్టు. కానీ ఉట్టిగా రాలిపోతాయి కిందనే. చూసారా, ఏ ఏ ఏ ఏ అక్కడ ఒక బాదం చెట్టు. అదిగో పక్షుల సౌండ్లు అయితే ఎంత బాగుంటాయి అసలు. అక్కడ నుంచి వచ్చాను నేను ఇప్పుడు.